తెలిసి తెలిసి తప్పు చేస్తూ దేవుని యొక్క కృపకు దూరం అవుతూ, వాళ్ళు దూరం అవడమే కాకుండా 10 మందిని ఆ యొక్క తప్పుడు మార్గంలో నడిపిస్తూ భ్రష్టత్వానికి గురైన వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా వారిని ఇంకా బాగా ఇంకా స్ట్రాంగ్గా 2 జంతువులతో పోల్చాడు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వచనం ఇది. రిపీటెడ్గా మారు మనసు పొంది పాపం చేసే జీవితాలని 2 జంతువులతో పోల్చి చెప్పాడు పేతురు భక్తుడు. అందులో ఒకటి కుక్క, 2 పంది. కుక్కకే పందికి ఒక అలవాటు ఉంటుంది. కుక్క తిని కక్కింది మరలా తినే భయంకరమైన అలవాటు కుక్కది. పందికి ఒక అలవాటు ఉంటుంది. ఎంత అందంగా దాన్ని శుభ్రంగా కడిగినా మరలా మురికి కాలువలో దొల్లి అలవాటు. ఈ రెండిటిని వారి యొక్క సహజ స్వభావాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాలతో చక్కగా పోల్చి ఇప్పుడన్నా బుద్ధి రావాలనే ఉద్దేశం